చిన్న గిన్నెది ఇదా అది పెట్టుకో. స్టవ్ మీద అబ్బాయి మూర్తి స్టవ్ వెలిగించు. పేరు విచిత్రంగా ఉంది బాబాయ్ తోరణ అంటే. కేరళలో ముఖ్యంగా మలయాళీస్ ఈ పద్ధతిలో తయారు చేసుకుంటారు. ఓకే, దీనికి తోరణం అని పేరు. దాంట్లో నీళ్లు పోయి ఉండు. ఇంట్లో నీళ్లు చాలు చాలు. ఇప్పుడు దాంట్లో కాస్త పసుపు వేయి. అది ఓకే. అలాగే 1 స్పూన్ ఉప్పు కూడా వేయి. స్పూను 1 స్పూన్ చాలు ఉప్పు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు అరటికాయ ముక్కలన్నీ దీంట్లో వేసాయి. అరటికాయ ముక్కలు, పచ్చి అరటికాయ ముక్కలు, కూర వండుకునే అరటికాయ. పండే అరటికాయలు వేరు, కూర వండుకునే అరటికాయలు వేరా బాబాయ్? మేము చూడలేదురా, రైతు బజార్లో అమ్మేవి మామూలు కూర వండుకునే అరటికాయలు. ఏ ఫలమే కనిపించినా చీటి ఫలము, కదలి ఫలం అని చెప్తారే, వాటిని మామూలు పండు అరటి పళ్ళు అంటారు. అవి దేవుడి నైవేద్యానికి తినడానికి ఉపయోగిస్తాం. ఇది కూర వండుకోవడానికి ఉపయోగిస్తాం. కలిపేసి దాన్ని మూత పెట్టేయి. అది అలా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ చిన్న మిక్సీ పక్కన ఉన్న 3 కప్పులు తీసుకో. తీసుకో. ఇదేమిటి? వెల్లుల్లిపాయలు. ఇదేమిటి? జీలకర్ర. అవును కదా. ఇది తురిమిన కొబ్బరి. ఇప్పుడు ఆ చిన్న దంచుడు రాయి అది తీసుకో. ఇదా? అది తీసుకో. అబ్బా, ఇలాంటి బరువాటి విషయాలు నాకు చెప్పకు బాబాయ్, బరువు మొదలైపోతున్నాను ఈ మధ్య. ముందు వెల్లుల్లిపాయలు వేయి. దాంట్లో వేసా వెల్లుల్లిపాయలు వేసా. దంచు. కలిగిందా? జీలకర్ర కూడా వేసే. దాంట్లో జీలకర్ర కలుపు. ఓకే, అది. అందులో 2 స్పూన్లు ఉప్పు వేసుకో. 2 స్పూన్ల ఉప్పు. 1. చాలు 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 చాలు. ఇప్పుడు ఈ కొబ్బరి కూడా దాంట్లో వేసి మొత్తం ఇలా రుబ్బుగా పటాపట దంచనక్కర్లా. కలుపు. అదే అమ్మా. ఒకసారి చిన్న స్పూన్ ఏదో తీసుకుని దాన్ని కలుపు. అందులో ఏమేమి వేసావు? జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పచ్చి కొబ్బరి. మొత్తం కలవాలి. అదే. వెరీ గుడ్, వెరీ గుడ్. నలిగింది బాబాయ్. అయిందా? దాన్ని ఒక కప్పులో తీసి పెట్టుకున్న మాట విని. మొత్తం తీసావా? దీన్ని అక్కడ పెట్టి అమ్మా పైనుంచి ఆ భాండం తీసి అబ్బా దాని మీద పెట్టుకో. అదే. ఇప్పుడు దాన్ని వెలిగించు. పెద్ద ప్లేట్ తీసుకో. ఇదేమిటి? ఇదేంటి? కొబ్బరి నూనె. అదేంటి? కొబ్బరి నూనె పైన వెయ్యి. గుడ్, వెరీ గుడ్. దాంట్లో ఆవాలు ఉంటాయి, వెయ్యి. ఆవాలు, ఎండుమిరపకాయలు చిదివేసి వెయ్యి. అది. వెరీ గుడ్. దాంట్లో పసుపు కూడా వెయ్యి కొద్దిగా. పసుపా? వేసావా? పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు అది వేసేయి. కలుపు బాగా. ఇప్పుడు ఉల్లిపాయలు వేయి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేయి. ఒకసారి మూత తీసి చూడు, ఉడికినేమో. అలా నొక్కితే ఎలా తెలుస్తుందా? జాత అవతల తిరుగు మాత్రం మాడిపోకుండా చూసుకో. కలుపు కలుపు కలుపు. కొబ్బరి, జీలకర్ర కలుపు, మొత్తం కలుపు. దీని మూత జల్లెడి గట్టి తీసుకో. ఈ ముక్కలన్నీ తీసి దాంట్లో వేయి. దాంట్లో నీళ్లు చాలా తక్కువ ఉన్నాయి కనుక ఈ నీళ్లు కూడా కావాలంటే దాంట్లో పోసేయి. మొత్తం పోసేయి. ఇది ముందే చెప్తే మొత్తం వేసేవాళ్ళు కదా. ఇప్పుడు బాగా కలుపు. దాని మీద ఈ మూత దాని మీద పెట్టి
ఓకే. ఆ సన్నని మంట మీద కాసేపు అరటికాయ ముక్కలు మగ్గాలి. ఓహో సూపర్ అయిపోయింది కూడా. అయ్యా